శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కదలనిది కదిలెనన్నను ముదమున వినదగదు వారి ముచ్చట నిపుడున్ కదిలిన కదలనిదెట్లగునది కావున కదలదనుచు నమ్మదగుజుమీ. నిన్న 35వ కందపద్యంలోనే విషయాన్ని చాలా స్పష్టంగా రాతి స్తంభాన్ని పాతినట్టు తెలియజేశారు. మీరు విన్నారు. అయ్యా, కదలనిది అంటే పరిపూర్ణం అండి, ఎప్పుడూ కదలదు. కదలని పరిపూర్ణం ఎప్పుడూ కదలదు. కదలిక కలిగిన దానికి కదలనిది అగుపడదు. ఇది నిన్న క్లియరా? మనం చాలా అవగాహన చెందాం నిన్నటికి. కదలనిది ఎప్పుడూ కదలదు, కదలిక కలిగింది కదలని దాంట్లో లేదు. దాన్ని ఈరోజు నిర్ధారణ చేస్తారు. కదలిక లేదు, అది కావున ఆ కదలిక లేనిది కనుక ఆవు పుట్టుకలకు సంబంధించి సృష్టి స్థితి లయములకు సంబంధించినటువంటి కదలిక లేనిది కనుక ఈ రహస్యాన్ని ఎవ్వరు 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 తెలుసుకోలేరు అని నిన్న చెప్పారు. ఎవ్వరూ తెలుసుకోకపోతే మళ్ళీ ఎందుకండి ఇదంతా ఇన్ని వందల రోజులు ఎందుకండి అని మనం అడిగినట్లయితే ఒక్క సద్గురు కృప కలిగిన వాళ్ళు తెలుసుకోగలరు అని అర్థం. మరి ఎట్ట తెలుసుకున్నారు? సద్గురు కృప కలిగిన వాళ్ళు ఎట్ట తెలుసుకున్నారు? వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అని ప్రశ్నిస్తే, అయ్యా ఎప్పటికీ కదలదు అని చెప్పిన తర్వాత, కదిలేదానికి దాంట్లో స్థలం లేదని చెప్పిన తర్వాత, ఆకాశంలో ఏదైనా శూన్యం నుంచి ఏదైనా వచ్చినట్లు అనిపిస్తుంది అంటే అది అనిపించిన దాని బాధ్యత. అంటే ఆకాశాదిక భూత నీకాత్మక మగుతు ఈ జగమయ్యని ఆ కృష్ణ ప్రభువులు మనకు చెప్పింది కూడా. ఆకాశాదిక భూత, ఆకాశము మొదలైనవి మాత్రమే నీకు అంటే పూజారి వెంకటేశానికి మాత్రమే జగముగా తోస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆకాశాదిక భూత నీకు ఆత్మక మగుచు ఈ జగమయ్యని, అది కేవలం పూజారి వెంకటేశానికి తోచింది మాత్రమేనయ్యా. నిజానికి అది లేదు. ఆకాశం అంటే శూన్యం కనుక కదలనిది అనే పదం నిన్న స్టార్ట్ చేసింది అదే పదంతో, ఈ రోజు స్టార్ట్ చేసింది అదే పదంతో. కదలనిది కదలది అన్నాడు అని నిన్న చెప్పారు. మరి ఇంత స్పష్టంగా బోధ ఉంటే, సద్గురు కృప ఉంటే, కదలనిది కదిలింది అని నీకు ఎవరైనా చెబితే ఈ వినరాదు అని కందార్థ దరువుల్లో చెప్తాడు. అదే మాట ఇక్కడ చెప్తారు. కదలని పరిపూర్ణం కదిలింది అంటే, కదలని పరిపూర్ణం ఈ యొక్క లేని సృష్టికి కారణమైంది అంటే ముదమున వినదగదు. ఆ మాట వినబాకండి. వారి ముచ్చటను ఎప్పుడు 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 వినద్దండి. ముదమున విన తగదు వారి ముచ్చటనెప్పుడు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది చూడండి. కదలని పరిపూర్ణం కదులుతున్నట్లు తెలియబడుతున్న ఎరుకకు. నా మాటల్లో మీరు రహస్యాన్ని పట్టుకోవాలండి. కదలని పరిపూర్ణంలో కదిలినట్లు అనిపిస్తున్న ఎరుక అంటే అది లేదు. కదలని పరిపూర్ణంలో కదిలినట్లు అనిపిస్తున్న ఎరుక మరి కదిలింది అంటే అటువంటి వారి ముచ్చట ఎప్పుడు 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 వినొద్దు వినొద్దు వినొద్దు.
ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి. ఉమ్, కదిలినా, ఒకవేళ పరిపూర్ణం కదిలినా అని అర్థం. ఉమ్, అది కదలనిదని చెప్పేదానికి వీలుందే? ఉమ్, మరి కదిలినా ఒక్కసారి పరిపూర్ణం కదలిక ఉంటే ఉమ్, దాన్ని కదలదని సద్గురు ఎందుకు చెప్తాడు? ఆయన ఒకడే అని ఎందుకు అంటారు వీళ్ళంతా? ఉమ్, ఉమ్, వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఉమ్, నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ వశిష్ఠుడు గాని, ఆ వ్యాసుడు గాని, శ్రీ మహావిష్ణువు గాని, సూర్యుడు గాని, దక్షిణామూర్తి గాని, వీళ్ళంతా చెప్పింది ఒక్క ఏకైక సద్గురుమూర్తి గురించి. అది కదలదు. ఉమ్, అది కదలదు కాబట్టి కదలినది ఎట్లవుతుంది? కదిలింది కదలింది ఒకటే ఎట్లవుతుందండి? ఉమ్, కార్యము కారణం ఒకటే అవుతుంది. ఉమ్, చూసాం మనం. ఉమ్, మట్టి కుండ అవుతుంది, మళ్ళీ మట్టి అవుతుంది. ఉమ్, ఇప్పుడు చెక్క కుర్చీ అయింది, ఉమ్, చెక్క కుర్చీ అవలే, అవునండి. కుర్చీ మళ్ళీ భూమిలో కలిసిపోయి మళ్ళీ చెట్టు అవుతుంది, మళ్ళీ చెక్క అవుతుంది. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఈజీ అది. ఉమ్, ఉమ్, దిస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ రీసైక్లింగ్ ప్రాసెస్. ఉమ్, రీసైక్లింగ్ ప్రాసెస్ అంటే పునరుత్పత్తి పద్ధతి. ఉమ్, బైక్ ఉంది, ఉమ్, తయారైంది, ఉమ్, సమాజంలో ఉపయోగంలో ఉంది, కొద్ది రోజుల తర్వాత దానికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది, అది మళ్ళీ కరిగించి మళ్ళీ కొత్త బైక్ రావాల్సిందే. ఉమ్, చెట్టు ఉంది, ఉమ్, ఆ చెట్టు పెరిగితే కొద్ది రోజుల తర్వాత అది నాశనం అవ్వాలి, మళ్ళీ వేరే చెట్టు రావాల్సింది. ఉమ్, ఇదంతా కదలికలో భాగం అయ్యా. ఉమ్, ఇది ఆకాశం యొక్క పునరుత్పత్తి శక్తి అండి. ఉమ్, ఉన్న పరిపూర్ణం ఏ మాట ఆడదు, ఉమ్, ఏమీ అనదు, ఉమ్, నిజ దైవము, ఉమ్, అది బట్ట బయలు. ఆ, అందుకని ఇది దానికి తెలియదని గుర్తించండి. ఆ, ఆ, అజం నిర్వికల్పం అంటాడు శంకరులు కూడా. ఉమ్, నిర్వాణ దశకం అద్భుతంగా చెప్తాడు. ఉమ్, అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము. ఇప్పుడు నీకు సూచన చేసేటప్పుడు అనిపిస్తుంది అంటే అది నిద్ర కాదు, మెలకువ కాదు. అది ఉమ్, గురువు గారు సూచన చేసేదానికి మనకు అది తెచ్చాడట ఒక మాట, అంతే. ఉమ్, అది గాఢ నిద్ర వలెను. గాఢ నిద్ర అంటే నువ్వు ఇప్పుడే దాన్ని అర్థం చేసుకుంటావని చెప్పడం, అంతే. ఉమ్, అయితే నిద్ర పరిపూర్ణమా అని అడగబాకండి. ఉమ్, పరిపూర్ణంలో నిద్ర లేదు, మెలకువ లేదు. ఉమ్, ఇప్పుడు చీకటి పగులు అని రెండు ఉంటే, ఉమ్, ఈ పగులను ఉపయోగించి వెలుతురును, సూర్యుడి దగ్గర చీకటి లేదయా, ఎప్పుడు వెలుతురే ఉంటుందని చెప్పడం కోసం ఈ రెండు చెప్పారు. అదేనండి, అదే గురుగారు. ఉమ్, అట్లా కదిలిన పరిపూర్ణమే కదిలితే అది కదలింది ఎట్టవుతుంది? ఉమ్, కాబట్టి పరిపూర్ణంలో కదలిక లేదని, అది కదలదని సద్గురుమూర్తిని నమ్మాలి. ఉమ్, ఎట్ట నమ్మాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం తర్వాత భాగంలోకి వెళ్తాం. అలాగే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు నమ్మాలి, ఎట్ట నమ్మాలి అంటే, ఉమ్, నాయన ఇతనే మీ నాయన అని అమ్మగారు చెప్పినప్పుడు నమ్మలే మనం. ఉమ్, అమ్మ ఇతను నాన్న అని చెబితే మనం నమ్మాం. ఉమ్, మన జీవితాంతం ఆయనే నాన్నగా విశ్వసించి మరి ఆయనకే పితృతర్పణ కార్యక్రమాలు చేస్తున్నాం. ఉమ్, మరి మనకు తెలుసా? లేదు, తెలియదు. సేమ్ టు సేమ్ గుర్తుపెట్టుకోండి. ఉమ్, పరిపూర్ణంలో కూడా నిద్రలో నువ్వు ఉండవా అంటే లేదని చెప్పేదానికి నిద్రలో పోయి చెప్పలేవు, ఇప్పుడే చెప్తావు అది. ఉమ్, అవునండి నిద్రలో నాకేమీ తెలియట్లేదండి, అక్కడ నేను లేదు అని స్పష్టంగా ఒప్పుకుంటాను. ఇప్పుడు అవునండి. 2 ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు మీకు. ఉమ్, అవునండి. ఉమ్, ఇదే విధంగా ఉమ్, సద్గురుమూర్తి చెప్తే నమ్మాలి. ఏమండి ఇది నమ్మకాల జాతరైనా, ఇది నమ్మకమైనా అని చెప్తే ఉమ్, నో, అది నువ్వేనని తెలియాలి. ఉమ్, ఎందుకంటే అక్కడ ఇది ఉదాహరణగా చెప్పేదానికి మాత్రం పూజారి వెంకటేశం పనికి వస్తాడు, కానీ మీరు పరిపూర్ణుడని తెలియజేసేదానికి పూజారి వెంకటేశం పనికిరాడు. పూజారి వెంకటేశంలో పలికే గురువుని మీరు ఉపయోగించుకుంటే మీరే సద్గురు, ఉమ్, మీరే సద్గురు. ఉమ్, కాబట్టి ఈ యొక్క కదలిక అనేది పరిపూర్ణాన్ని గురించి సందేహించేది ద్వయము. ఉమ్, పరిపూర్ణంలో సందేహం లేదు. ఉమ్, పరిపూర్ణం ఉందా లేదా, అదేంది నేను లేకపోతే తెలిసే పరిపూర్ణం నాకేంటికి ఉపయోగపడుతుంది, నేను లేకపోతే అది కూడా లేదులే, ఇది ద్వయం. ఇది ఉమ్, నేను లేకపోతే అది కూడా లేదులే అనేది చెప్పేది ద్వయం. ఉమ్, 1 సంవత్సరం తర్వాత అన్నారు సహజమూర్తి మణి గారు, ఉమ్, ఏందండి మీ దగ్గర ఏదో నేర్చుకుందామని ఇన్ని సంవత్సరాలు మొత్తం ఓఎమ్మ దగ్గర 2 నుంచి 3 సంవత్సరాల దాకా నేను తిరిగితే ఉమ్,
మీరు లాస్ట్ కి నేను లేనిది నేను కానిది పరిపూర్ణం అంటే దానివల్ల నాకు ఏం ఉపయోగం? దీనికా మీకు 3 సంవత్సరాలు మీ దగ్గరకు వచ్చిందని అడిగినాడు. సరేనయ్యా, మీరు కొద్ది రోజుల తర్వాత మీకే తెలుస్తుంది, అది ఇప్పుడు అంత అర్జెంట్ పడబాకు. మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇది ఏదేది శాశ్వతంగా నిజంగా ఉందో చెక్ చేసుకోండి అంటే, సృష్టిలోనే జీవిస్తున్నప్పుడే జీవన గమనంలోనే పరిపూర్ణత తెలిసి తాను లేనివాడని కష్టపడాలి. అప్పుడు తెలుసుకున్నాడు ఉండడు. దాన్ని మరింత వివరంగా 37వ కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్ లో, ఇందులో వచ్చే సందేహాలన్నీ తర్వాత ఎపిసోడ్ లో సందేహాలని బయటికి తీసి మళ్ళీ ఆన్సర్ చెప్తారు. ఏమన్నా ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు అడగొచ్చా గురువు గారు? ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఆకాశం ఉంది, ఓకే, భూమి ఉందండి, భూమి కదులుతోంది, ఆధారం లేదు దానికి. భూమి కదులుతాయి, ఆధారం లేదు. ఆకాశం శూన్యం, కదలదు, ఓకే, దానికి ఆధారం లేదు. ఇక్కడ సూర్యుడు చుట్టూ తిరగటానికి ఆకాశం ఆధారమైంది భూమికి. సూర్యుడు ఉన్నాడు గనక శూన్యం ఉంది గనక, ఎవరో తిప్పేవారు ఉన్నారు గనక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఎందుకు తిరుగుతోంది? అది తిరుగుతోంది, అది సృష్టి అయి, అది మాయని, ఈ ప్రొసెస్ ఉంది అని తెలిసేది నాకు. మరి నేనెవరు? నేను ఉంటేనే కదా రెండో తెలిసేది, లేదని తెలిసేది. ఇప్పుడు నేను లేదని తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది గురువు గారు? ఇప్పుడు మీకు తెలిసింది కదండి. తెలిసిన నేను వదిలితే అప్పుడెవరికి తెలుస్తుంది? తెలిసిన నేను 43 అండి, అది 43లో వస్తుంది. అది 43 రాసి పెట్టుకోండి. పద్యం సంక్షిప్తంగా ఇప్పుడు చెప్తాను. పరిపూర్ణము ఏమని ఆయన రానిదని తెలిసి అది బయలని తెలిస్తే తెలిసిన నీకు ఈ ప్రశ్నలు రావు, ఎందుకంటే నువ్వు లేవని తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి. తెలిసిన నిన్ను వదిలుండుము లేనటంచు వరగుణవంత అనేది 43 అండి. సరే, అది అక్కడ వస్తాను. ఇక్కడ మీకు ఆన్సర్ చూడండి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని మీరే చెప్పి అదే ఆడ మీరు ఆగితే కదా, నేను ఆపమంటే కూడా మీరు ఆగడం లేదు. ఆధారం లేదని చెప్పి మీరు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆగితే కదా నేను చెప్పడానికి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఆధారం ఉందండి. లేదంటే ఎట్టా? లేదని చెప్పేసి తిప్పేవాడు ఎవడో ఒకడు ఉండాలని చెప్పేసి అంటే ప్రశ్నలే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ ప్రశ్నలను డివైడ్ చేసుకున్నాం చిన్న చిన్న ఒక్కొక్కటిగా. చూడండి, భూమి తన చుట్టూ తను తిరగడానికి ఆధారం ఉంది. మీరు కనిపిస్తున్నారు మాకు, మీకు ఆధారం ఉందండి. సృష్టిలో మీకు ఆధారం ఉంది, అది ఎరుక విషయం. ఎవరు చెప్పేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఆధారం ఉందండి. పంచభూతాత్మకమైన శరీరం నాకు ఆధారం. ఇక్కడ భూమికి ఆధారం ఎక్కడ ఉంది? భూమి అడుగున ఎక్కడ బేస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఉన్నాడు భూమి మీద నుంచున్నాము, భూమి బేసు. భూమికి అనేది అసలు ఆధారం ఎక్కడ ఉన్నది అనేది అక్కడ పాయింట్. చూపిస్తాను, అంతలో మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడు పూజారి వెంకటేశానికి ఆధారం ఏంటి చెప్పండి? అతను ఎరుకే. పూజారి వెంకటేశం అనే దేహానికి ఆధారం ఏంటి? దేహానికి ఆధారం మరి ఇక్కడ భూమి మీద నిలబడ్డా భూమి ఆధారం కాదండి. భూమి మీద నిలబడ్డానికి సరే ఎట తయారైంది ఈ పిండ శరీరం? ఎట తయారైంది? పంచభూతాలతో. అవును, ఎవరు కారణం? ఎవరు? అది తల్లిదండ్రులు. అక్కడికి ఇప్పుడు వచ్చారు చూడండి. ఇక్కడ ఏం కంగారు లేదు. పూజారి వెంకటేశం దేహానికి తల్లిదండ్రుల ఆధారం అండి, నిమిత్త కారణం. తల్లిదండ్రులు ఇది ఆధారం అని మీరు ఎలా చెబుతున్నారంటే ఇది మీ అనుభవంలో ఉంది. మీకు అమ్మగారికి పిల్లలు కలిగారు కాబట్టి వాళ్ళకు మీరు పెళ్లి చేశారు, వాళ్ళకు పిల్లలు కలుగుతున్నారు కాబట్టి ఇది మీ అనుభవంలో ఉంది కాబట్టి మీరు చెప్పారు. భూమికి ఆధారం అడిగేదానికి మీరేం చేయాలంటే, నాకు భూమి అనేటువంటి దానికి ముందు ఉండేదాన్ని తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు భూమికి ముందు పోయి ఆలోచించాలి కదా.
ఇప్పుడు నా తల్లిదండ్రులకు నేను ఎలా జన్మించాను నాకు తెలియదు. కానీ నాకు పెళ్ళయిన తర్వాత నేను నా తల్లిదండ్రులకు ఎలా జన్మించానో నా తల్లిదండ్రులను పోయి ఇప్పుడు నేను అడగాల్సిన అవసరం ఉందా? లేదు. ఇదే విధంగా భూమికి ఆధారం అడిగేటువంటి మీరు సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే భూమికి మూలం ఏది? భూమికి మూలం అంటే ఇక అల్టిమేట్ గా నీరేనా వస్తుంది. నీరు 1/1 మనం అది భావించుకోవటం. యాక్చువల్ గా అది ఎలా వస్తుందనే ప్రాసెస్ అనేది ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలియదేందండి, అది నువ్వే. ఎవరికి తెలియదు అనేది 24 అండి, అజ్ఞానం అండి. సృష్టి క్రమాన్ని విచారించినప్పుడు వీటన్నిటికీ కారణము అగ్ని అనేటప్పటికీ అది దూరంగా ఉంది. చూడండి, సూర్యుడు ఆధారం కదండి భూమి తిరగ. అవునండి, గ్రహరాజు సూర్యుడు, గ్రహరాజు. సైన్స్ విత్ సైన్స్ 7 గుర్రాల రథం ఎక్కి ఆయన వరిగిస్తున్నాడని కొన్ని పురాణాలు వర్ణించేయడం వల్ల 7 గుర్రాల రథం ఎక్కి ఆయన ప్రయాణించడం కాదు. అది ఎట్లా, అది కూడా చెప్తాను మీకు. అది కూడా నిజమే, ఇది కూడా నిజమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. నేను స్తంభం చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఆధారం ఏది? స్తంభాన్ని 4 స్తంభాల ఆట అంటారు చూడండి. స్తంభం చుట్టూ నేను తిరుగుతున్నాను అంటే అక్కడ ఆధారం ఏది? స్తంభాన్ని పట్టుకుని కదా నేను తిరుగుతాను. స్తంభం చుట్టూ తిరుగుతున్నప్పుడు స్తంభం నేను ఎందుకు పట్టుకున్నాను? నేను పట్టుకున్నది భూమి మీద నిలబడి చేస్తున్నాను ఆ పని. స్తంభాన్ని చేత్తో పట్టుకుని తిరిగితే ఎంతో, ఆ విధంగా శూన్యములో గురుత్వాకర్షణ శక్తి అంటారు దాన్ని. న్యూటన్ కనిపెట్టినాడని చెప్పారు కదా, అది కనిపెట్టక ముందు కూడా అదే. ఆపిల్ పండు కింద పడడం వల్ల న్యూటన్ దాన్ని ప్రతిపాదన చేయడం వల్ల సూర్యుని చుట్టూ భూమి తిరుగుతా ఉంది కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి సూర్యుడు కారణము. దీని పేరు సౌర కుటుంబము. మనం 10వ తరగతి లోపు చదువుకున్నదే నేను చెప్తాండేది మీకు. భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరగడానికి సూర్యుడు ఆధారం. కానీ ఇటువంటి సౌర కుటుంబం లాంటివి ఇంకా ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి ఈ సృష్టిలో, ఈ యొక్క ఆకాశంలో. అవన్నీ కూడా తిరగడానికి శూన్యం ఆధారంగా ఉందయ్య స్వామి. శూన్యం ఆధారం, డౌట్ ఏముంది? శూన్యమే సర్వము. ఇదే సృష్టి విన్యాసము. బి బాలాజీ సింగ్ తత్వభౌతిక శాస్త్ర సారూప్య నిరూపణ కర్త. కాబట్టి శూన్యము అంటే ఏమీ లేదు అనే అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ తిరుగుతా ఉండేటువంటిది, మాట్లాడుతూ ఉండేటువంటిది జ్ఞాన యజ్ఞం కూడా లేనిదని లేని వాడికి స్పష్టంగా తెలియనగును. మీకు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉంది. మీరు ప్రశ్న మీద ప్రశ్న పేర్చుకునేసినారు. మొదటి ప్రశ్న వీడియోలో చూసుకోండి. భూమికి ఆధారం లేదనేసి ముందుకెళ్ళిపోతున్నారు. భూమికి సూర్యుడు ఆధారం అండి. భూమికి చంద్రుడు ఉపగ్రహము అంటారు. భూమికి చంద్రుడికి మధ్యలో భూమికి సూర్యుడికి మధ్యలో ఉండేటువంటి చంద్రుడు భూమి పైన మొక్కలను రాత్రిలో పోషిస్తాడు. సూర్యుడు వేడి కలిగిస్తాడు. సూర్యుడి నుంచి తయారైనటువంటి చంద్రుడు మొక్కల్ని మనకందరికి పోషిస్తాడు. మాగబెట్టిన పండ్లన్నీ మాగబెడుతున్నాడు. అన్ని పువ్వులకి రంగులేస్తున్నాడు. ఇది అజ్ఞానం వల్ల చెప్పే మాటలు. విజ్ఞానం వల్ల చెప్పే మాటలు ఏంటి? ఇవన్నీ నువ్వే అయి ఉండవు. కావూరి నాగేశ్వర ప్రసాదే పంచభూతాలతో తయారైన శరీరము. పంచభూతాల్లోనే ఈ మార్పులన్నీ జరుగుతున్నట్టు పంచభూతాల్లో ఉండే అబద్ధపు గుర్తుకు తెలియవస్తున్నవి. అబద్ధపు గుర్తు అంటే ఏమర్థం? కళ్ళలో అబద్ధపు గుర్తే కదా అది. కళలో కలగంటున్న వస్తువులు కలగంటున్న వాడికి అనిపించడమే తప్ప అది మనసు అనే అద్దంలో కనిపించడమే తప్ప అది లేదు. ఆ కళ్ళలో అబద్ధపు గుర్తు కనిపించేటప్పుడు ఎట్టా ఉందో మీరు అడిగే ప్రశ్న కూడా 24 నుంచి అడిగినప్పుడు ఇలాగనే ఉంటాయి. 25 నుంచి ప్రశ్నించారనుకోండి, మీరు జ్ఞాత అవుతున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించింది మనసుతో అండి. మనసుతో ప్రశ్నించారు నన్ను. ఎందుకని? భూమికి ఆధారమే లేదని చెప్పి అడుగుతున్నారు కాబట్టి అది మనసు. మనసుకి ఏం ఆధారం అని అడిగాను అనుకోండి, మనసుకు ఆధారం ప్రత్యేకంగా మనసు అనేది లేనిది. ఆధారం ఆడుంది దానికి. మనసుకి ఆధారం ఏది చెప్పండి? శరీరం అంటావు.
మనసుకి ఆధారం శరీరం అంటాం. అవునండి. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు మళ్ళీ. మానసిక సంకల్పం వల్లే శరీరం. నీ సంకల్పమే. ఎవరిది సంకల్పం? ఎవరైతే సృష్టిలో ప్రవర్తిస్తున్నాడో వాడిదే సంకల్పం. బాగుందండి. సంకల్పము వలన జగము, సంకల్పము వలన జగము, జగములో మళ్ళీ సంకల్పం కలుగుతుందండి. కాబట్టి సంకల్ప వికల్పాలు, ఎరుక మరుపులు, ఈ ద్వయమంతా కూడా నేను మేను అనేటువంటి 2 పేర్లతో రేపటి కందపద్యంలో 37వ కందపద్యంలో స్పష్టంగా ద్వయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కాబట్టి ఈ మంచి ప్రశ్న అండి. పంచభూత ప్రకృతిలో భూమి నుంచి ఆకాశం వరకు విచారిస్తే విచారించిన వాడు శూన్యుడని తెలియబడవలెను. ఆన్సర్ మీకు కంప్లీట్ గా. భూమి నుంచి ఆకాశం వరకు పంచభూతాలని ప్రశ్నించారు మీరు. ఇప్పుడు పంచభూతాలని ప్రశ్నించినటువంటి వాడు పంచభూతాల్లో భాగమే కదా. నిద్రను గురించి మాట్లాడేటువంటి వాడు తనలోనే నిద్ర ఉంది, నిద్రలో భాగమే. వాడు నిద్రపోయిన తర్వాత మాట్లాడాలా? నిద్ర నుంచి లేచి ఇన్ని మాట్లాడుతున్నాడు, నిద్రలో నుంచి వచ్చినట్టు తెలుస్తున్నాడు. కానీ గాఢ నిద్రలో ఈ మాట్లాడేవాడు ఉన్నాడా? లేదు. అదే విధంగా పరిపూర్ణంలో శూన్యము అంటే అర్థం లేనిది. పరిపూర్ణంలో జరుగుతున్న జ్ఞానయజ్ఞంతో సహా, జరుగుతున్నటువంటి జ్ఞానయజ్ఞంలో మాట్లాడుతున్నటువంటి వక్త శ్రోతలతో సహా పరిపూర్ణములో శూన్యము, శూన్యాతీతమైన పరిపూర్ణము కదలదు. మీరు ప్రశ్నించాలంటే కదలిక ఆధారమా, కదలనిది ఆధారమా? నా ప్రశ్న అర్థమైందా మీకు? కదలనిది ఆధారం ఉంటుంది ఎప్పుడైనా. బాగా గమనించండి. మీరు నన్ను ప్రశ్నించాలంటే కదలిక ఆధారమా, కదలకుండా ఉండేది ఆధారమా? కదలకుండా ఉండేది ఆధారం కాదండి. ఇప్పుడు 36 కందపద్యాల ద్వారా ఎరుకే ఆధారం. అది అట్రావాలి. ఎందుకు 36 కందపద్యాల్లో చెప్పిన విషయం ఏంటంటే కదలని దాంట్లో పూర్ణమునందెరుక పుట్టలేదనేది శివరామ దీక్ష. కాబట్టి కదలిక మాత్రమే కదలికకు ఆధారం అవుతుంది. అంతే కదా. ఎట్లా ఉదాహరణ కూడా చెప్తాను. ఒక ఆవుని గుంజ కట్టేస్తారు. ఒక ఆవుని 10 మీటర్ల తాడుతో ఆవుని ఒక గూటానికి కట్టేస్తే ఆ గూటం కదలదనేది ఆవుకు సంబంధించిన వ్యవహారం అంతే. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అది కూడా చెప్తాను నేను. అవునండి. అవును. కదలకుండా ఉండే ఒక స్తంభానికి కడితే ఆ స్తంభం చుట్టూ 10 మీటర్ల చుట్టూ ఉండే దారంతో కట్టుబడి ఉన్నటువంటి ఆ ఆవుకి అది కదలదనే భ్రాంతితో దాని చుట్టూ తిరుగుతుంది, దాని నుంచి దూరంగా పోలేదు అది. అవును. కానీ మొత్తం విచారించి చూస్తే భూమి తన చుట్టూ తను తిరుగుతా ఉండేటప్పుడు ఇక్కడ కదలకుండా ఉండేది ఏదని చెప్పేటోడు లేడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరుగుతా ఉండడం వల్ల భూమితో పాటు నీళ్ళు కూడా తిరుగుతా ఉండా. అవును గురుగారు. అలాంటప్పుడు ఇదంతా విచారించి చూస్తే విచారించిన వాడికే మూలం లేదని తెలుస్తుంది. ఆ విచారించిన వాడు సమిష్టిలో పోయి మూలం లేదని తెలియాలనే తప్ప వ్యష్టి విచారణ భూమికి ఆగిపోతుందండి. ఇప్పుడు మీరు చెప్పేది బాగుంది. ఇప్పుడు ఎలా చెప్తారంటే శరీరం సంకల్పం వల్ల వచ్చింది అంటున్నారు. సంకల్పం ఎవరికి కలిగింది అంటే లేని దానికి కలిగింది. వెరీ క్లియర్, అనుమానమే లేదు. అంతే కదా మీరు చెప్పింది? అంతే కదా గురుగారు? అంతే నేను చెప్పింది, సద్గురుమూర్తి చెప్పింది అంతే. ఓకే గురుగారు. ఎస్, లేని సంకల్పము లేని దానికే కలిగి లేని పంచభూతాలను ఏర్పాటు చేసుకొని లేని దాన్ని ఉన్నట్లు భ్రమించి భ్రమలో కొనసాగుతుంది. అది శరీరం రావడానికి సంకల్పమే కారణం. కానీ సంకల్పం ఎవరికి కలిగింది అంటే లేని దానికి కలిగింది అనేది మీరు స్పష్టంగా చెప్పారు. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు మరి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం